హెలికాప్టర్ ప్రయాణ సౌకర్యం ప్రారంభమైంది. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హెలికాప్టర్ సర్వీసును ములుగు డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభించారు. హన్మకొండ నుండి మేడారం జాతర వరకు 31,000 రూపాయలు, జాతరలో ఆకాశ వీక్షణం కోసం 4,800గా నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గత జాతరల కంటే భిన్నంగా ఈసారి మేడారం జాతర మహాద్భుతంగా జరగబోతోందని అన్నారు. జాతరలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తన చిన్నతనంలో తన స్వగ్రామం నుండి జాతరకు 3 రోజులు కాలినడకన వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. మేడారం జాతరకు ప్రయాణ సౌకర్యాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. పాత రోజులు మారిపోయాయన్నారు. కాలినడక నుండి కార్ల వరకు, ఎడ్ల బండ్ల నుండి హెలికాప్టర్ వరకు ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో వచ్చాయన్నారు. తాను అధికార హోదాలో జాతర నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింత నిప్పుల భిక్షపతి, తిరుపతి రెడ్డి, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. సార్లమ్మ చరిత్ర చూస్తే కాలి బాట నుంచి కార్ల వరకు వచ్చింది. ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది. ఎడ్ల బండ్లు వస్తారు బాగా, ఎడ్ల బండ్ల మీద మూటలు గిన్నెలు కట్టుకొని 4-5 రోజులు 10 రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి, ఇప్పుడు ఎడ్ల బండ్లతో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది. మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం 3 రోజులు కాలినడకన నడుచుకుంటూ పోయేది. ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి 3 రోజులకు ఆడ చేరుకునేది. సో ఇప్పుడు కార్లు వచ్చినాయి. కాలిబాట నుంచి కాలినడక నుంచి కార్ల వరకు, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ల వరకు. హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది, కానీ ఈసారి 2 కూడా పెడుతున్నాం. పబ్లిక్ యొక్క డిమాండ్, భక్తుల యొక్క డిమాండ్. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వరంగల్ నుంచి అయితే 31,000 పెట్టిరు మేడారం వరకు. వితిన్ మేడారంలో అయితే 4,000 రూపాయలు, 4,800 పెట్టిరు. 4,800 పెట్టడం జరిగింది. అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, అప్ అండ్ డౌన్ వరంగల్ నుంచి హన్మకొండ నుంచి మనకు మేడారం వరకు అక్కడే తిరుగుతా అన్న వాళ్ళకు ఇంకా ఒక్కొక్కరికి అట్లా పెట్టడం జరిగింది. 28వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 31 వరకు. మనకు అప్పుడు జాతర అప్పుడే ఉండేది. వీళ్ళు ఈ రోజు వారం ముందే పెట్టడం జరిగింది. సంతోషం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, 4 రూపాయలు అదనంగా పే చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు అందరు కూడా దీన్ని హెలికాప్టర్ పోయిన వాళ్ళకు డైరెక్ట్ దర్శనం అక్కడ దర్శనం డైరెక్ట్ హెలికాప్టర్ కాడ దిగంగానే పక్కనే దారి ఉంటుంది, అక్కడ నుంచి స్పెషల్ దర్శనం ఉంటుంది. గొప్ప అవకాశం సమ్మక్క సార్లమ్మ కల్పించిన అవకాశంగా నేను భావిస్తా ఉన్నా. ప్రజలకు సేవ చేయడం అదృష్టం. అదేవిధంగా ఇష్ట దైవానికి ఇన్నేళ్ల తర్వాత లేట్ అయినా కష్టమైనా, నేను 2004లో పాలిటిక్స్లోకి వచ్చిన, ఆ తర్వాత అనుకున్న బయట నుంచి చూసి ఒక్కసారన్నా అధికారంలో ఉండి జాతర నిర్వహించాలని ఆ కళ ఇన్ని రోజులకు నెరవేరింది. జాతర అధికారంలో ఉండి నిర్వహించడమే కాదు, ఆ తల్లికి ఇష్టమైన పద్ధతిలో అన్ని రకాల నిర్మాణాలు కానీ, గుడి నిర్మాణం కానీ, లేదా చెట్లు పెట్టడం కానీ, కంకవనాలు కానీ, ఇప్పవనాలు కానీ అన్నీ కూడా గుడి చుట్టూ ఇన్ని రోజులకు మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇది అంటే మన చేతిలో ఒక అవకాశం ఉంటే ఎలా చేయగలుగుతాం అనేది, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీకు నచ్చిన పద్ధతిలో, మీ దేవుడు మెచ్చిన పద్ధతిలో మీరు చేసుకోండి, మీకు కావాల్సిన ఫండ్స్ ఇస్తానని. గుడి మీద మనం పెట్టింది వాస్తవానికి 101 కోటి రూపాయలు ఆ గుడి నిర్మాణంలో. కానీ మనకు ప్రతి జాతరకు 120 కోట్లు 110 కోట్లు జాతరకు ఇస్తాం. జాతరే కానీ తక్కువ ఖర్చులో ఇంతమంది భక్తులు సంతోషపడే విధంగా గుడి నిర్మాణం అయింది. అది ముఖ్యమంత్రి గారు కూడా చాలా తృప్తిగా ఉన్నారు. అందుకనే వారు కూడా కుటుంబ సమేతంగా, మా క్యాబినెట్ సమేతంగా అందరూ వచ్చి నైట్ హాల్ట్ అక్కడ బస చేసి మేము అడిగిన 2 కోరికలను కూడా అక్కడ ఫస్ట్ కోరికనే గుడి. తర్వాత నాకు ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచే గోదావరి నీళ్ళన్నీ అంతా పోతుంది రాష్ట్రానికి, కానీ మన ములుగు నియోజకవర్గానికి చుక్క నీళ్ళు రాలేదు. దీని మీద నేను అనేక సార్లు అడిగినాము. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు అంటే మొదటి పారకం మాకే ఉంటుందని అనుకున్నాం. గోదావరి కింద మేమే ఉన్నాం కాబట్టి పక్కన బట్టి రాలేకపోయింది. ఇన్ని రోజులకు 140 కోట్లతోటి మరి ములుగు మండలానికి పెద్ద ఎత్తున దాదాపు 20,000 ఎకరాలకు 20,000 ఎకరాల వరకు పారించుకునే అవకాశం ఉంది. తర్వాత అటు లక్నవరం రామప్ప కూడా అనుసంధానం ద్వారా గోవింద్రాపేట, తాడ్వాయ అక్కడి దాకా కూడా వెళ్తుంది. సో ఇవి కూడా 2 ప్రకటించడం మాకు చాలా సంతోషం.